ముందు వీడియోలో చూపెట్టిన కదా, ఇక్కడనే మ్యారేజ్ జరిగే ప్లేసు. స్టేజ్ చిన్న ఉండుట్లా పెళ్ళి చేసేది. ఎక్కువ మంది నిల్చోవడానికి రాలేదు, ఓన్లీ దగ్గర వాళ్ళు మాత్రమే అక్కడ నిల్చొని చూసిర్రు. మరాఠీ వాళ్ళ దాంట్లో పెళ్ళి మొత్తం అమ్మ నాన్న కంటే పిల్ల వల్ల మామయ్య అత్తమ్మతోనే ఎక్కువ చేస్తారట. ఒక కాళ్ళు కడుగుడు కూడా అల్లే కడిగిర్రు అత్తమ్మ మామయ్యని. మనంత లేట్ కాకుండా కొంచెం తొందరగా అయిపోయింది. 30 గంటలని అలా పెళ్ళి అయితే అయిపోయింది. పెళ్ళి జరగగా స్టేజ్ చిన్న ఉంది కదా, అందుకే ఎక్కువ మందికి చూడడానికి కూడా లేదు. ఉన్నోళ్ళందరూ చుట్టూ నిలబడ్డారు, వీడియో తీయడానికి కూడా కుదరలేదు. మళ్ళీ హయాన్ అటు ఇటు ఊరుకుడు అంత ఇరిటేట్ చేసిండు. అందుకే నేనైతే ప్రాజెక్టులనైతే తీసి చూపెడుతున్న మ్యారేజ్ ఎట్లా జరిగిందనేది. తాళి కట్టుడు ఉండదు, ఓన్లీ చిన్నది ఒకటి నల్ల మంగళసూత్రం కదా ఉంటాయి, అవే వేసుకుంటారు. ఫస్ట్ చిన్నది ఎత్తారు, చిన్నది మన తరపు నుంచి ఉంటుంది, పెద్దది ఇప్పుడు వేసేది వాళ్ళ తరపు నుంచి ఉంటుంది. అది కూడా ఉల్టా పల్టా ఎత్తారు, కరెక్ట్గా వేయరు. ఒక 5 days తర్వాత 3 days తర్వాతనన్నా మళ్ళీ చక్కగా వేసుకుంటారట వాళ్ళ సంప్రదాయం ప్రకారం. మాకైతే ఇప్పుడు చూడండి కుంకుమ పసుపు పెట్టి తిరమర్ర ఎత్తుడు దండ. ఒక 5 days తర్వాత మళ్ళీ ఆమె మంచిగా వేసుకుంది. వాళ్ళ బాసింగాలు కూడా చూసిర్రా, భలే ఊగుతున్నాయి కదా, మొత్తం ముత్యాలతోని సైడ్కు అత్తయ్య అట్నే మరాఠీ వాళ్ళే బాసింగాలు. అతనైతే బాగా అహయాన్ అల్లరి ఎత్తుండని ఫుడ్ సెక్షన్ దగ్గరికి వచ్చినాం. రాగానే ఇక్కడనైతే గోవా జ్యూసును పానీపూరి అన్నీ స్టార్ట్ చేసిర్రు. 7 అయింది కదా, హయాన్ కొంచెం ఆకలైందని అవి తాగిపించుకొని మళ్ళీ స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. అక్కడ అప్పుడు వీళ్ళ సాంగ్ వస్తుంది, ప్రీ వెడ్డింగ్ షూట్ది సాంగ్. అయితే అక్కడనే సర్ప్రైజింగ్ చేసిరంటే ఎవరికి తెలియదు, సాంగ్ షూట్ చేయలేదని చెప్పారు. ఓన్లీ ఫొటోస్ మాత్రమే పెట్టిర్రు అన్నట్టు అందరికీ తెలుసు, ఫొటోస్ దిగినట్టే. మొత్తం ముంబై బీచ్ ఇవన్నీ లొకేషన్స్ అయితే సూపర్ ఉండే. సెట్ అంతా ఆ తెలుగు పాట పెడితే ఇంకా సూపర్ ఉండు, కానీ అక్కడ వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకే హిందీ సాంగ్ పెట్టుకున్నారు. మ్యారేజ్ అయితే అయిపోయింది. ఈ టైంలోనైతే వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అంటే రిసెప్షన్ కోసం మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే క్యారవాన్కి వెళ్ళిర్రు. ఆ టైంని వేస్ట్ చేస్తురు ఎందుకని ఇక్కడనైతే ఈ సాంగ్ అయితే ప్లే చేస్తుర్రు వాళ్ళు. అంతలోపు తినేటోళ్ళు కూడా తిని రమ్మని మైకులలో చెప్తుర్రు. ఎట్లా అనిపించింది వీడియో? లొకేషన్స్ మంచిగా ఉన్నాయా కామెంట్ చేయండి ముంబైలో. మా ఈ క్యూట్ కొత్త జంట ఎట్లంతో కూడా కామెంట్ చేసి చెప్పండి, విషెస్ కూడా చెప్పండి. ఇక్కడనైతే రిసెప్షన్కి రెడీ అయ్యి వస్తుర్రు. అన్నా అనిపించింది మా క్యూట్ జంట ఎంట్రీ రిసెప్షన్ కోసం. ఫుల్ ధూమ్ధామ్ ఉంది కదా, మాకైతే మస్తు నచ్చింది. సర్ప్రైజింగ్ అది
సూపర్ అయింది మ్యారేజ్ అయితే. రిసెప్షన్ కూడా సూపర్ అయింది. తర్వాత ఇక అయితే అందరూ ఒకరు అందరూ ఫోటోలు దిగుతుంటేనైతే ఉన్నారు. హయాన్ మాత్రం డ్రోన్ కోసం ఒర్రి ఇక్కడనైతే పిల్లలతోనైతే ఆడుకుంటుండు కొంతసేపు. ఇప్పటికే 11 అయిపోయింది. మేము తిని ఇంటికి వచ్చేసినాం. ఇక హయాన్ బాగా అల్లరి ఎత్తునని ఈ వీడియో రికార్డ్ చేసేది నేను రాత్రి 2కి అచ్చిరల్లి ఇంటికి బియ్యం పోసుకొని పోవడానికి అప్పుడు తీసిన వీడియో ఇది. చూడండి. నాకైతే ఈ బ్యాండ్ అంటే మస్తు ఇష్టం. బ్యాండ్ సౌండ్ ముంబై బ్యాండ్. నాకేమో ప్లేస్ చిన్నగా ఉంది. ఇల్లులు ఇక్కడ చిన్నగా ఉంటాయి కదా అందరికీ. వాళ్ళేమో ఫుల్ మంది వచ్చిర్రు. ఇక బయట చెప్పుల కోసం చెప్పులు ఇప్పడానికి కూడా లొల్లి పెట్టుకొని వచ్చి ఇంట్లోనైతే బియ్యం పోస్తుర్రు. పెళ్లి పిల్ల వాళ్ళ ఆడబిడ్డకు కూడా బియ్యం పోసినాం. నామకి అలవాటే కానీ వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించింది వాళ్ళ ఆడబిడ్డకి. రాత్రి 2 అవుతుంది. ఈ టైంలో బియ్యం పోసుకొని పెరుగన్నం తింటారు కదా, పెరుగన్నం తినైతే కడప కడిగి ముగ్గేసి పోయింది. అప్పగింతలైన ఈ టైంలో అనిపించింది పెళ్లి వీడియో. హయాన్ చేయబట్టి ఎక్కువ క్లిప్స్ తీయలేకపోయినా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.